గత ఏడాది కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు విరామం కుదిరింది. అమెరికా, ఫ్రాన్స్ జోక్యం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాగా కాల్పుల ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. గత 14 నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు దారితీసిన పరిణామాలపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. గత 14 నెలల నుంచి ఇజ్రాయెల్, లెబనాన్కు చెందిన హెజబొల్లా మిలిటెంట్ల మధ్య కొనసాగిన యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి అమెరికాతో పాటు ఫ్రాన్స్ చొరవ తీసుకోవడంతో ఇక తుపాకుల మోత, రాకెట్ల భీకర శబ్దాలు వినిపించవు. మంగళవారం సాయంత్రం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఫ్రాన్స్ అధికారులతో కలిసి కాల్పుల విరమణ ఒప్పందం గురించి బహిరంగంగా ప్రకటన చేశారు. కాగా కాల్పుల విరమణ శాశ్వత కాల్పుల విరమణగా మారాలని, ఇరు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోవాలని ఆదేశించారు. కాల్పుల విరమణ ఒప్పందం ముగియడానికి ముందు కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావడానికి 4 గంటల ముందు కూడా ఇజ్రాయెల్ బీరూట్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముగియడానికి వస్తుందన్న సమయంలో కూడా హెజబొల్లా ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ దక్షిణ లెబనాన్లోని రెసిడెంట్లను వెంటనే తమ గ్రామాలకు వెళ్లరాదని ఆదేశించింది. ఆ ప్రాంతంలో ఐడిఎఫ్ బృందాలున్నాయని, వారిని అక్కడి నుంచి తరలించిన తర్వాత అక్కడంతా సేఫ్గా ఉందని చెప్పినప్పుడు మాత్రమే మీ ఇళ్లకు వెళ్లాలని ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజలను కోరింది. ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఇలా ప్రకటన చేసినా కూడా వందలాది వాహనాలు తిరిగి తమ ప్రాంతంలో పరుగులు తీశాయని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే దక్షిణ లెబనాన్పై ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నుంచి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు మొదలెట్టింది. హెజబొల్లాకు బాగా పట్టున్న ప్రాంతంపై ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. సుమారు 3,823 మంది పౌరులు మృతి చెందారని స్థానిక అధికారులు చెప్పారు. అమెరికా మధ్యవర్తిత్వం నిర్వహించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దక్షిణ లెబనాన్ నుంచి 60 రోజుల్లో ఇజ్రాయెల్ తమ దళాలను ఉపసంహరించాలి. అదే సమయంలో హెజబొల్లాకు చెందిన ఫైటర్లు అక్కడి నుంచి తమ ఆయుధాలను తొలగించాల్సి ఉంటుంది. 2006లో ఇజ్రాయెల్ హెజబొల్లా యుద్ధం జరిగినప్పటి నుంచి ఇరు దేశాలను విడదీసే సరిహద్దు నుంచి హెజబొల్లా మిలిటెంట్లు అక్కడి నుంచి తప్పుకోవలసి ఉంటుంది. వారి బదులు లెబనాన్ ప్రభుత్వానికి చెందిన దళాలు అక్కడ కాపలా కాయడానికి అనుమతించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇరు దేశాలకు చెందిన పౌరులు తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుందని అమెరికాతో పాటు ఫ్రాన్స్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉండగా లెబనాన్ ప్రధానమంత్రి నజీబ్ మికాతి మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. దీంతో దేశంలో శాంతి, సుస్థిరత ఏర్పడుతుందన్నారు. పౌరులు తమ ఇళ్లకు సురక్షితంగా వెళ్లిపోవచ్చునని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ పూర్తిగా కట్టుబడి ఉండాలన్నారు లెబనాన్ ప్రధానమంత్రి. యుఎన్ తీర్మానాన్ని గౌరవించాలని కోరారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం కాల్పుల ఒప్పందాన్ని హెజబొల్లా ఉల్లంఘిస్తే తిరిగి దాడులు చేయడానికి తాము వెనకాడమన్నారు. దాడులు చేస్తామని హెచ్చరించారు. తిరిగి సరిహద్దుల్లో హెజబొల్లా టెర్రరిస్టులు తమ నెట్వర్క్లను బలోపేతం చేయాలనుకుంటే మాత్రం తిరిగి దాడులు చేస్తామన్నారు నెతన్యాహు. బైడెన్ కూడా నెతన్యాహు కామెంట్లను సమర్థించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం స్వీయ రక్షణ చేసుకోవడానికి ఇజ్రాయెల్కు హక్కుందన్నారు. కాగా ఇజ్రాయెల్ టీవీ ఓ పోల్ నిర్వహిస్తే 37% మంది అనుకూలంగా, 32% మంది వ్యతిరేకంగా, 31% మంది ఎటూ మొగ్గు చూపలేదు. ఇక లెబనాన్తో ఫైటింగ్ ముగిసింది. ఇక ఐడిఎఫ్ దళాలు ఇరాన్పై ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఇరాన్కు ఫస్ట్ లైన్ డిఫెన్స్గా హెజబొల్లా వ్యవహరిస్తోంది. అయితే హెజబొల్లాకు చెందిన మిస్సైల్ను ఇజ్రాయెల్ దాదాపు పూర్తిగా ధ్వంసం చేసింది. ఇక ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య మిలిటరీ బలాన్ని పరిశీలిస్తే ఇజ్రాయెల్ బలంగా కనిపిస్తోంది. హెజబొల్లా బలహీనపడ్డంతో ఇరాన్ ఆందోళన చెందుతోంది. హెజబొల్లాను అడ్డం పెట్టుకుని ఇరాన్ చక్రం తిప్పాలనుకుంది. అయితే హెజబొల్లాకు చెందిన టాప్ లీడర్షిప్ను ఇజ్రాయెల్ లేపేసింది. హెజబొల్లా తిరిగి కోలుకోవాలంటే దీర్ఘకాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇద్దరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం విషయానికొస్తే 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఇరు దేశాలు దీన్ని మరికొంతకాలం పాటు పొడిగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణమేమిటంటే హెజబొల్లా తిరిగి కోలుకోవాలంటే కొంత గడువు కావాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ మాత్రం హెజబొల్లా మిలిటెంట్లతో పోరాడుతూ ఇక్కడే ఇరుక్కునే బదులు వేరే ప్రాంతాలపై హమాస్, ఇరాన్ ఫోకస్ పెట్టాలనుకుంటోంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లిన తర్వాత నుంచి హెజబొల్లా ఇజ్రాయెల్పై దాడులు చేయడం మొదలెట్టింది. కాగా లెబనాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాబట్టి ఇక నెతన్యాహు హమాస్పై ఒత్తిడి పెంచుతాడు. ఇక ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన హమాస్ తమకు అండగా హెజబొల్లా ఉండాలని భావించింది. ఇక హెజబొల్లా యుద్ధం నుంచి తప్పుకుంది కాబట్టి ఇక ఇజ్రాయెల్తో హమాస్ నేరుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లెబనాన్తో యుద్ధం ముగిసింది కాబట్టి ఐడిఎఫ్కు ఆయుధాలతో పాటు సైనికులకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఇక పూర్తి స్థాయి గాజాపై ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికా అధికారులు మాత్రం ప్రస్తుతం హెజబొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది కాబట్టి త్వరలోనే హమాస్, ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల ఒప్పందం గురించి చర్చించాలనే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉండగా మంగళవారం బైడెన్ మీడియాతో మాట్లాడుతూ తమ బృందం టర్కీ, ఈజిప్టు, ఖతర్తో కలిసి చర్చలు జరిపి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నిస్తుందన్నారు. అయితే కాల్పుల ఒప్పందం సక్రమంగా అమలవుతుందా లేదా అని అమెరికా సైనికులు పర్యవేక్షించరని బైడెన్ అన్నారు. ఇక లెబనాన్పై జరిగిన దాడిలో సుమారు 3823 మంది పౌరులు మృతి చెందగా 15,859 మంది గాయపడ్డారు. సుమారు 10 లక్షల మంది పౌరులు నిర్వాసితులయ్యారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాబట్టి లెబనాన్ పౌరులు తిరిగి తమ గూళ్లకు చేరుకోవాలని ఆశిద్దాం.